మెలినా సీడ్స్ వారి తరపున రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు వచ్చి సందీప్. నేను మహబాద్ ఏరియా ఎంప్లాయీని. ఇప్పుడు మనం చూస్తున్న వెరైటీ వచ్చేసి మెలినా సీడ్స్ వారి జమునా 116 అనే వెరైటీ. ఈ వెరైటీని మన రైతు చేశారు, వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? నా పేరు వెంకట రవి అండి. మన గ్రామం పెద్ద ఎక్స్టాబర్, గార్ల మండలం, మహబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. మీరు మెలినా సీడ్స్ జమునా 116 తెచ్చారు కదా, ఎట్లుందండి? మీరు నేను మెలినా 116 జమునా తీసుకున్నానండి. ఓకే. విత్తనాలు సొంతంగా వాడుకున్నా. మీరే నాటుకున్నారా? మేమే నాటుకున్నామండి. ఎట్లా వచ్చింది జర్మినేషన్, మొలక శాతం అనేది ఎట్లా వచ్చింది? మంచిగా 90% మంచిగా వచ్చిందండి. మంచిగా వచ్చింది. మీరే నాటుకున్నారు? మేమే నాటుకున్నామండి. తర్వాత తోట వేసామండి. తోట వేసి మంచిగానే ఉంది. తర్వాత వర్షం ఒక నెల రోజుల దాకా బాగానే అధిక వర్షాలు పడ్డాయి. అధిక వర్షాల వల్ల తోట వరద పోయినా కూడా చావలేదు. మంచి 100% రిజల్ట్ ఉంది. అంటే ఇప్పుడు వర్షంలో కూడా, అధిక వర్షంలో కూడా ఈ చేను నుంచి వర్షం పోయినా కానీ తట్టుకుంది, నిలబడి ఈ రోజు ఇట్లుంది. ఒక కాపు కోసామండి. ఒక కాపు కటింగ్ అయిపోయింది. రెండో కాపు అంటే ఓవరాల్ గా ఎకరానికి ఎంత పడుతుంది? ఎకరానికి ఒక 10 నుంచి 20 క్వింటాల్ ప్రజెంట్ పడ్డది. ఇంకొక 10 క్వింటాలు సుమారు 10 క్వింటాల్ 12 క్వింటాల్ దాకా ఉంటది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి నల్లి తట్టుకుందా? తట్టుకుంటుంది, అన్ని రోగాలు తట్టుకుంటుంది. కాయ సైజ్ అండి? మంచి బార్ ఉంది. నల్లి తట్టుకుంది, కాయ సైజ్ మంచిగా ఉంది. ఇంతకు ముందు ఎట్లా చేసుకోవాలని తెలుసా? వేసాము ఇంతకు ముందు వేసామండి. వేసారా? మీరు పోయిన సంవత్సరం వేసారు. ఈ సంవత్సరం దీంతో పాటు ఇంకే రకం వేసారు? దీంతో పాటు సౌందర్య కూడా వేసాను. సౌందర్య ఎలా ఉంది? సౌందర్య కూడా బాగుందండి. సౌందర్య కూడా బాగుంది. వేసుకోవచ్చు, మన రైతులందరూ వేసుకోవచ్చు. తగ్గ అయితే చూడండి, ఓవరాల్ గా మన సార్ చెప్పిన మాటలు ఏంటే, సారు దీన్ని ప్లాంటేషన్ చేసిన తర్వాత ఇదే ఫీల్డ్ మించుకెళ్ళి అధిక వర్షాలు పోవడం జరిగింది. అధిక వర్షాలు పోయినా కానీ ఈ మొక్క తట్టుకొని నిలబడి ఈ రోజు ఇట్లా కాసి ఈ స్థాయిలో ఉంది. ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయింది. ఒక కటింగ్ అయిపోయి ఇప్పుడు రెండో కటింగ్ రెడీగా ఉంది. దగ్గర ఎకరానికి వచ్చేసి 25 నుంచి 30 క్వింటాల మధ్యలో పడుతుందని చెప్పేసి రైతుగా చెప్తున్నారు. నల్లి కానీ గుబ్బ కానీ తట్టుకుంది. సార్ మీరు ఏ రకం కూడా వేశారు కదా, దీంతో పాటు వేరే రకం కదా, ఎట్లా ఉంది? దీనికి కంపేర్ చేసిన దానికంటే ఇదే రిజల్ట్ బాగుంది. మీరు వేరే రైతులకు కూడా వేసుకోవచ్చు అని చెప్పగలుగుతారు? చెప్తామండి. ఓకే.